తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట ఉద్యోగ పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట ఉద్యోగ పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ఈ వయోపరిమితి పెంపు పైన ఎటువంటి అప్డేట్స్ ఇచ్చారు? ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జీవో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించిన గరిష్ట వయో పరిమితిని 34 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ పెద్ద ఊరటొచ్చింది నిర్ణయం కూడా వారు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే నిరుద్యోగం సంబంధించినటువంటి జేఏసీలన్నీ కూడా పిసిసి అధ్యక్షుడిని మంత్రులు కలిసి కూడా ఈ వినపం చేశారు కూడా. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర నియామకాల బోర్డు చేపట్టే అన్ని రకాల ప్రత్యక్ష నియామకాలు వర్తిస్తున్న విషయం కూడా మనం ఏదైతే చూడాల్సి ఉంటుంది. ఇక డిఫరెంట్ కేటగిరీస్ అంటే మనం ఓపెన్ కేటగిరీలో 44 ఇయర్స్ ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీ సంబంధించిన అంశంపై 49 ఏళ్లు ఉంటుంది. ఇక దీంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి 46 సంవత్సరాలు ఉన్న వారికి 5 ఏళ్లు పెంచుతూ 49 సంవత్సరాలు వర్తిస్తుంది. ఇలా చూసుకున్నపోతే ఒక్కొక్కరు అంటే జనరల్ కేటగిరీ వేరు, ఓబీసీ వేరు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి వేరు. జనరల్ ఓబీసీకి సంబంధించి 44 ఏళ్ళు ఉంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించి 49 సంవత్సరాలు ఏదో కేటాయించి దీంతో మొత్తానికి అయితే వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినా వయోపరిమితి పెంచారు కాబట్టి తాము ప్రభుత్వ ఉద్యోగం రాసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి కూడా ఏదైతే నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.